ఒకప్పుడు తెలుగు సినిమాలంటే కుటుంబం అంతా కూర్చొని చూసే సినిమాల్లా ఉండేవి. అబ్బా, ఆ తెర ఎంత నిండుగా ఉండేదో అని మన అమ్మా నాన్నలు చెప్పేవారు. అయితే ఈ జనరేషన్ లో కూడా కొన్ని ఫ్యామిలీ సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు యాక్షన్ ఇంకా పీరియాడిక్ సినిమాలు ఎక్కువ అయ్యాయి కాబట్టి ఈ సినిమాలు కొంచెం తగ్గాయి. కానీ మొన్న రిలీజ్ అయిన సమంత మా ఇంటి బంగారం సినిమా మళ్ళీ ఆ ఫీలింగ్ తెచ్చింది. సో ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలి. తెలుగు ప్రజలు అంటేనే నిండు కుటుంబం కదా, అందరూ కలిసి హ్యాపీగా ఉంటారని అందరూ అంటారు కూడా. గత కొన్నేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకునే కథ అంటే కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, ప్రేమ అనుబంధాలు ప్రధానంగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దర్శకులు, రచయితలు ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు, వరల్డ్ బిల్డింగ్, భారీ యాక్షన్ డ్రామాలు, గ్యాంగ్స్టర్ కథలు, పౌరాణిక ఫ్యాంటసీలు, వింత శక్తులు ఉన్న ప్రపంచాలు వంటి భారీ కాన్సెప్టుల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్ విస్తరించడం, ఇతర భాషల్లో కూడా సినిమాలు విడుదల కావటం వంటి కారణాలతో ఈ తరహా కథలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ మార్పుల వల్ల ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతి అందుతున్నప్పటికీ మరోవైపు కుటుంబ కథా చిత్రాల సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గిపోతోంది. ప్రస్తుతం ఒక కొత్త సినిమా ప్రకటించగానే ఇది ఏ యూనివర్స్, ఎన్ని భాగాలు, ఎంత భారీ బడ్జెట్ అనే ప్రశ్నలే ముందుగా వినిపిస్తూ ఉన్నాయి. కథ ఎంత హృదయానికి దగ్గరగా ఉందనే అంశం కంటే సినిమా ఎంత పెద్దదిగా కనిపిస్తుందనే విషయానికే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇప్పుడు చాలా కథలు, అడవులు, ఊహాజనిత రాజ్యాలు, నేర సామ్రాజ్యాలు, భారీ యాక్షన్ ప్రపంచాలు లేదా శక్తివంతమైన పాత్రల చుట్టూ తిరుగుతున్నాయి. నిర్మాతలు కూడా అలాంటి ప్రాజెక్టులపైనే భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఒక సినిమా దేశవ్యాప్తంగా విజయం సాధిస్తే వచ్చే ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయితే ఈ ప్రయాణంలో కథలపై పడే ఒత్తిడి కూడా పెరుగుతుంది. భారీ సినిమాలు తెరకెక్కించాలంటే ఎక్కువ సమయం, అధిక బడ్జెట్, క్లిష్టమైన విజువల్ ఎఫెక్ట్స్, విదేశీ షూటింగ్లు, పెద్ద నటీనటుల బృందం అవసరమవుతుంది. ఈ కారణంగా కొన్ని సినిమాలు అనుకున్న సమయానికి పూర్తి కావడం లేదు. షూటింగ్లు వాయిదా పడటం, విడుదల తేదీలు మారడం వంటి పరిస్థితులు కూడా తరచుగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే కొందరు సినీ విశ్లేషకులు మళ్లీ బలమైన కథలతో కూడిన మధ్యస్థాయి సినిమాల వైపు దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఇటీవల విడుదలైన మా ఇంటి బంగారం వంటి సినిమాలు ఈ చర్చకు కొత్త ఊపు తీసుకొచ్చాయి. ఈ సినిమా భారీ బడ్జెట్తో రూపొందలేదు. విదేశీ లొకేషన్లు, వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు, భారీ యాక్షన్ సన్నివేశాలు, విస్తృతమైన విజువల్ ఎఫెక్ట్స్ వంటి అంశాలపై ఆధారపడకుండా ఒక సాధారణ కుటుంబ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, మన ఇంట్లో జరిగే చిన్న చిన్న సంఘటనలతో కథను రూపొందించడం వల్ల ప్రేక్షకులు ఆ సినిమాతో సులభంగా అనుబంధం ఏర్పరచుకున్నారు. ఈ తరహా కథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మంచి ఆదరణ ఇచ్చారు. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, మన జీవితాలను, మన కుటుంబాలను, మన సంబంధాలను ప్రతిబింబించే ఒక భావోద్వేగ ప్రయాణం కూడా. అందుకే కుటుంబ కథలు తరాల తరబడి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతూ ఉంటాయి. తెలుగు సినిమా చరిత్రను పరిశీలిస్తే దీనికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఒకప్పుడు యాక్షన్ సినిమాలు ఎక్కువగా వస్తున్న సమయంలో విడుదలైన నిన్నీ పెళ్లాడతా ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకుంది. ఆ సినిమాలో అతిగా యాక్షన్ లేకపోయినా బలమైన కథ, అందమైన ప్రేమ కథ, కుటుంబ భావోద్వేగాలు దానిని చిరస్మరణీయ చిత్రంగా నిలబెట్టాయి. అలాగే కలిసుందాంరా సినిమా కూడా కుటుంబ అనుబంధాలకు ఎంతటి ప్రాధాన్యం ఉందో చూపించింది. ఆ సినిమా సాధించిన విజయాన్ని ఇప్పటికీ సినీ అభిమానులు గుర్తు చేసుకుంటారు. ప్రేక్షకులు థియేటర్లలో నవ్వారు, ఏడ్చారు, కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసి ఆనందించారు. అదే ఆ సినిమా విజయానికి ప్రధాన కారణం. తర్వాత వచ్చిన బృందావనం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి చిత్రాలు కూడా ఇదే విషయాన్ని మరోసారి నిరూపించాయి. ఈ సినిమాల్లో కమర్షియల్ అంశాలు ఉన్నప్పటికీ అవి కథను మించిపోలేదు. కుటుంబ బంధాలు, ప్రేమ, స్నేహం, బాధ్యత వంటి అంశాలే ప్రధానంగా నిలిచాయి. అందుకే ఈ చిత్రాలు క్లాస్ ప్రేక్షకులతో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం కొత్త తరం ప్రేక్షకులు పూర్తిగా
యాక్షన్ సినిమాలనే కోరుకుంటున్నారనే అభిప్రాయం కూడా పూర్తిగా సరైనది కాదని కొన్ని విజయాలు నిరూపిస్తున్నాయి. మంచి కథ ఉంటే యువత కూడా కుటుంబ కథలను ఆసక్తిగా చూస్తున్నారు. భావోద్వేగాలు, వినోదం, మంచి సంగీతం, సహజమైన పాత్రలు ఉంటే సినిమా ఏ జానర్లో ఉన్నదన్నది పెద్ద విషయం కాదని ప్రేక్షకులు పదే పదే చూపిస్తూ ఉన్నారు. ఇటీవల కొన్ని థియేటర్లలో జరిగిన ప్రత్యేక ప్రదర్శనలో కూడా కుటుంబ కథలకు యువత నుంచి మంచి స్పందన రావడం ఈ విషయాన్ని మరింత స్పష్టంగా తెలియజేస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్షన్ సినిమాల గురించే చర్చ జరిగినా థియేటర్లలో మంచి కథ ఉంటే అన్ని వయసుల ప్రేక్షకులు ఆదరిస్తారని ట్రేడ్ వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే దీనర్థం పాన్ ఇండియా సినిమాలు అవసరం లేదని కాదు. భారీ సినిమాలు కూడా తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి, పుష్ప, కేజీఎఫ్ వంటి చిత్రాలు భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశాయి. అలాంటి ప్రయత్నాలు కొనసాగాలి. కానీ అదే సమయంలో అన్ని సినిమాలు ఒకే తరహాలో ఉండాల్సిన అవసరం లేదు. సినిమా పరిశ్రమ బలంగా ఉండాలంటే అన్ని రకాల కథలు రావాలి. ఒకవైపు భారీ పాన్ ఇండియా సినిమాలు ఉంటే మరోవైపు హృదయాన్ని తాకే కుటుంబ కథలు కూడా రావాలి. ప్రేక్షకులకు వైవిధ్యం లభించినప్పుడే పరిశ్రమ మరింత ఆరోగ్యంగా ముందుకు సాగుతుంది. రచయితలు, దర్శకులు కొత్త ప్రపంచాలను సృష్టించడం ఎంత ముఖ్యమో మన చుట్టూ ఉన్న సాధారణ జీవితాల్లో దాగి ఉన్న గొప్ప కథలను కూడా గుర్తించడం అంతే అవసరం. ప్రతి కుటుంబంలో ఉండే చిన్న సమస్యలు, ప్రేమ అనుబంధాలు, త్యాగాలు, నవ్వులు, కన్నీళ్లు కూడా గొప్ప సినిమాలకు పునాది కావచ్చు.